ఈ రోజు మన అమ్మమ్మ టీవీలో చింతాకుతోటి చిట్కాలు తెలుసుకుందాం. చింత చచ్చిన పులుపు జావదంటారు కదా మన పెద్దలు. అయితే నేను మా ఇంట్లో చింత చేను పెంచిందండి. మీకు గతంలో కూడా వీడియో చూపించాను. ఇది చింత ఆకు. అంటే ఈ చింత ఆకును నూరి 2 చెంచాల రసము ఉదయం పూట, 2 చెంచాల రసము సాయంత్రం పూట కనుక తాగినట్లయితే మూత్రంలో మంటను అద్భుతంగా తగ్గించేటటువంటి శక్తి దీనికి ఉందన్నమాట. సో ఇది ఒకటి. అదేవిధంగా చింత చిగురు చూసారా, నా చింత చేనుకే వచ్చింది అండి ఈ చింత చిగురు. సో ఈ చింత చిగురును ఉదయము ఒక గుప్పెడు, సాయంత్రం ఒక గుప్పెడు తింటూ ఉంటే కూడా మూత్రంలో మంట తగ్గే అవకాశం ఉందన్నమాట. ఈ 2. ఇంకొకటి ఏంటంటే ఈ చింత ఆకును సేకరించిన ఆకును ఏం చేసినాను, ఒక కప్పు తీసుకొని దీంట్లో మజ్జిగేసి నానబెట్టుకున్నాను. మజ్జిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానాలి. నానిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అదేవిధంగా గోరెంట ఆకు కాకుండా పొడి కూడా వేసుకోవచ్చు. సో నాకు ఇంట్లో గోరెంట చెట్టు ఉండడం వల్ల నేను ఆకుని సేకరించిన. ఇది కూడా కప్పు ఆకు తీసుకొని మిక్సీలో ఇది 2 కూడా కలిపి మిక్సీ చేసుకుని జుట్టుకు పట్టించాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా నీటితో కడిగేసి ఆ తర్వాత లైట్ షాంపూ తోటి కడిగేయండి. మీకు అప్పుడప్పుడు వాడుతూ ఉంటే జుట్టు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎట్లా మిక్సీ చేసుకోవాలో చూపిస్తాను. మజ్జిగలో నానినటువంటి ఈ ఆకును మిక్సీ జార్లో వేద్దాం. మిగిలినటువంటి మజ్జిగను కూడా దీంట్లో వేసుకోవచ్చు. అదేవిధంగా గోరెంటాకు మూత పెట్టేసి మిక్సీ చేసుకున్నాము. ఇది ఇట్లా చూడండి ఎంత మంచిగా పేస్ట్ అయిందో. చింతాకు మైదాకు మజ్జిగేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, చాలా గ్రీన్గా ఉందండి. ఈ తలకు పెట్టుకునేటప్పుడు తలను తడపకూడదు, తడపకుండా పెట్టేసేయాలి. నూనె కూడా పెట్టకుండా తలకు పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా నీటితో కడిగేసి లైట్ షాంపూ తోటి కడగండి. అట్లా అంటే మీరు తరచుగా వారానికి ఒకసారి లేకుంటే వీలు కాకపోతే 15 రోజులకు ఒకసారి అయినా సరే పెట్టుకోండి, మీకు జుట్టు బాగా పెరిగే అవకాశం ఉంది. చింతపండు తోటి చిట్కా చెప్తాను. ఇది ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను. వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకొని చిక్కగా గుజ్జు తీసి పెట్టుకున్నా. దీంట్లో 1 స్పూను తేనె వేయాలి. అలాగే 1 స్పూను నిమ్మరసం, అన్నిటి ఒక 3 ఐటమ్స్ తోటి మనము దీని ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. సో ఇది ఏంటంటే ఇది ఫస్ట్ ముఖాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత ఈ మనం ఇట్లా తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని ఏం చేయాలంటే ఫేస్ పైన నెమ్మదిగా పూసేయాలి. ఒక అర్ధగంట సేపు ఆరిన తర్వాత చల్లటి నీటితోటి కడిగేసుకుంటే మంచిగా తెల్లగా అవుతుంది అనమాట. అంతేకాకుండా ఫేస్ మీద ఉన్నటువంటి నల్ల మచ్చలు పోవడానికి చాలా సహకరిస్తుంది. తెల్లగా అవుతుంది ఫేసు. నిగనిగలాడే ముఖం కావాలి అనుకుంటే ఈ చిట్కాను కంపల్సరీ వాడాలి. ఆ తర్వాత మెడ మీద కూడా నల్లగా వస్తుంటుంది, నల్ల చారకాలతోటి మెడ కూడా నల్లగా అనిపిస్తుంది కదా. అలాంటి టైంలో మనము మంచిగా కడిగిన తర్వాత ఇది ఫేస్ ప్యాక్ వేసేసుకోవాలి. అంటే వారానికి ఒక 2 సార్లు కనుక మీరు వేసి పెట్టినట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.